ఎలాగైనా ఒక 5-6 సార్లు నొక్కారు అనుకోండి, సర్వీస్ సెంటర్ కు 60,000 నుంచి 70,000 ఇచ్చడానికి రెడీగా ఉండాలి. వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న సముద్రాలు ఫామ్ అవడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. పొరపాటున మీ బండి ఎప్పుడైనా సరే వాటర్ లాగ్ అయిన ఏరియాలో నడపాల్సి వచ్చినా, ఒకవేళ అందులో స్టక్ అయినా, ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. సిలిండర్ లో గానీ వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఒక 5 to 6 టైమ్స్ స్టార్ట్ చేయడానికి కానీ కిక్ కొట్టడానికి కానీ ట్రై చేశారు అనుకోండి, ఏమవుతుందంటే పిస్టన్ ఏమో వాటర్ ని కంప్రెస్ చేయలేదు. సో కనెక్టింగ్ రాడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇంజిన్ కూడా సీజ్ అయిపోతుంది. బైక్ లో ఒక సేఫ్ అండ్ డ్రై ప్లేస్ కి షిఫ్ట్ చేసి ఎగ్జాస్ట్ లోకి వాటర్ వెళ్ళిందేమో అని ఒకసారి బండి టిల్ట్ చేసి మొత్తం ఎగ్జాస్ట్ లోకి వెళ్ళిన వాటర్ మొత్తం తీసేయండి. స్పార్క్ ప్లగ్ డిస్కనెక్ట్ చేసేయండి. ఇంజిన్ ఆయిల్ చెక్ చేయండి. ఒకవేళ మిల్కీ లా ఉంది అంటే డెఫినెట్ గా ఇంజిన్ ఆయిల్ లో వాటర్ మిక్స్ అయింది. ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి కావాలంటే ఒక 2-3 టైమ్స్ ఫ్లష్ చేసేసి అప్పుడు కొత్త ఇంజిన్ ఆయిల్ వేయండి. ఎయిర్ ఫిల్టర్ తడిగా ఉందో పొడిగా ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ తడిగా ఉంటే వెంటనే డ్రై చేసేయండి. మిగతా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కనెక్టర్స్ అవి కూడా తడిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ తడిగా ఉంటే వెంటనే డ్రై చేసేయండి. సీజన్ తో పని లేకుండా డైలీ బైక్ మీద కష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోతుంది.